షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. సరే, మిమ్మల్ని ప్రతిపాదించమని అడిగితే ఎవరిని ప్రతిపాదిస్తారు? మీకు అవకాశం దొరికితే ఎవరైతే మా పార్టీ నిజంగా ప్రభుత్వంలోకి వస్తే మీరు అంటున్నట్టుగా సెక్రటరియట్ పైన కాషాయం జెండా ఎగరాలంటే ఎవరితో సాధ్యమవుతుంది అది? నేను ఫస్ట్ వచ్చినప్పుడు సంవత్సరం కింద అంత అనుభవం లేని రాజకీయ నాయకుడిని ఇప్పుడు బాగా పరిణితి చెందిన నేను మీలాగానే. ఎవరిని ప్రతిపాదిస్తారు అంటే నేను ప్రతిపాదించడం ఒకటేనండి. ఆల్రెడీ లీడర్ అధ్యక్షుడుగా కన్ఫామ్ అయిపోయిండు. అక్కడ వేరే చర్యల ద్వారా కొద్దిగా వేరే పని హిందూ బిడ్డని ఏంటండి మీ జిల్లా నుంచి ఒక ప్రెసిడెంట్ నిజామాబాద్ నుంచి జిల్లా రాష్ట్ర అధ్యక్షుని చూడొచ్చా? తప్పేముంది? గౌరవనీయ అరవింద్ గారు అరవింద్ అంతే కదా మీరు చెప్పాల్సింది. గవర్నమెంట్ అందరికన్నా సంతోషపడతాను నేను. అంటే అరవింద్ పేరే ఇప్పుడు నీ రూమ్మేట్ ఉన్నాడు అనుకో, ఎక్కడన్నా అనుకోకుండా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు అనుకో, నువ్వు గర్వపడతావా ఎడతావా చెప్పు? అది నీ రూమ్మేట్ ఉన్నాడు, యాంకర్ ఉన్నాడు, ఇప్పుడు మనోజ్ ఉన్నాడు, మీరు ఉన్నారు, అనుకోకుండా యాంకర్ టీవీ ఛానల్ పెట్టిండు, పెద్ద సక్సెస్ అయింది అనుకుందాం. ఏమి గర్వపడాలా? నేనంటే ఉంటారు సార్, నలుగురిలో ఎవరు పేరు మీరు ఒకటే పేరు చెప్తున్నారు, మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులు ఇంకున్నారు. జిల్లాకు సంబంధించి ఒక రాష్ట్ర నాయకత్వం చేపట్టే వాళ్ళు మాత్రం ఒకరే ఉన్నారండి నా ఉద్దేశంలో. ధర్మపురి అరవింద్ గారు నడిపించిన నాయకుడు ఉన్నాడు. వెంకటరమణ, కామారెడ్డి జిల్లా, మా జిల్లా కాదు. ఆయన కూడా అరువుడే. ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓడగొట్టడం అంటే అది మామూలు మాట కాదండి. అది కూడా అతను కూడా అరువుడే. రాకేష్ రెడ్డి గారు పెట్టుబడిదారులంతా బీజేపీలోకి వస్తున్నారు. మీరు కానీ మల్కా కుమరే కానీ అంజిరెడ్డి కానీ సామాన్య కార్యకర్తలకు అవకాశం రావట్లేదు, బీజేపీ కూడా కమర్షియల్ అయిపోయిందన్న చర్చ నడుస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు దీనికి సమాధానం ఏంటంటే మా దానిలోకి పెట్టుబడులు రారు. దేశం గురించి ధర్మం గురించి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వస్తారు. లేరా ఎవరు ప్రాణం ఇచ్చేవాళ్ళు? ఎందుకు లేరు? కార్యకర్తలు చాలామంది అవుతున్నారు. అవకాశాలు రావట్లేదు. రాజసింగ్ గాంధీ కదా, బీజేపీ కదా. ఇప్పుడు ఒకటి చెప్తున్నామండి, ఈరోజు ఎంపీలు కూడా 8 మంది అయ్యారు. ఎంపీలు ఎట్లా అయ్యారు? మళ్ళీ మీరు అదేనండి, మోడీ చూస్తే మోడీ వేవ్ కొంతవరకు పనికి వస్తుంది. మొత్తమే మోడీ గారు, మొత్తం రాకేష్ రెడ్డి కూడా మొత్తం రాకేష్ వెసెస్ జరిగాయండి. అందులోనే తెలంగాణలో 8 సీట్లు సాధించింది. అది వాస్తవా కాదా? మోడీతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రజలకు స్ట్రాంగ్గా పోతుందండి. స్ట్రాంగ్గా పోతుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒక ఎమ్మెల్యే ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు అయినాము. అంటే రోజుకు ఎక్కడైతే హిందువుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో, వెస్ట్ బెంగాల్ లాంటి సంఘటనలు కావచ్చు, దేశవ్యాప్తంగా కాశ్మీర్ లాంటి ఘటనలు కావచ్చు, లేకపోతే మన నిజామాబాద్ జిల్లాలో కూడా కొద్దిగా మెజార్టీ వాళ్ళు మైనార్టీ వర్గం మెజార్టీ అవుతున్నారు. కాబట్టి ఇంకా 8కే పరిమితం అయ్యారు. బండి సంజయ్ని అధ్యక్షుడిగా కొనసాగించుంటే మీరు అధికారంలో కూడా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అంతవే ఉండేది మీది. గతం ఎప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందండి. గతంని తలవడం నేరం. భవిష్యత్తు ఎప్పుడు మనుషులకు, వీరులకు ఎప్పుడు స్ఫూర్తి నింపాలి భవిష్యత్తు. గతాన్ని తలచడం నేరం. ఇది అంటే నా ఉద్దేశంలో నేను ఎప్పుడు కూడా భవిష్యత్తు అంటే చరిత్రను తలుచుకొని పొరపాటు చేస్తామనే భావనలో మీలో ఉందా? సరిదిద్దుకుంటాం, తప్పేముంది? తప్పులు జరగద్దని ఎక్కడ? తప్పు చేస్తామనే భావన ఉందా? తప్పులు జరగద్దని ఎక్కడ ఉందండి? అంటే తప్పు చేశారన్న భావన ఎప్పుడు ఉండదు. ఆ భావన ఉండకూడదు. మళ్ళీ బండి సంజయ్ గారికి ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఉందా? రావచ్చు. తప్పు సర్దిద్దుకుంటామంటే ఏ సమయంలో ఏం చేయాలి? ఒకటండి, మామూలు మీరు ఎంతసేపు వ్యక్తుల మీద ఆధారపడితే విజయం అనేది అశాశ్వతం, తాత్కాలికం. మీరు గమనించండి, అధ్యక్షుల మీద విజయం ఆధారపడి ఉండదు. కాదు, బండి సంజయ్ లాంటి నేత హిందుత్వాన్ని రెచ్చగొట్టి హిందువులను రెచ్చగొట్టడం వేరు కాదు, మేలుకొల్పగలిగాడు. ఆ సామర్థ్యం బండి సంజయ్కు ఉన్నట్టు వేరే వాళ్ళకి లేదనేది వాస్తవా కాదా? లేదు, అట్లా అందరికీ ఉంది. అదే ఎందుకు అరవింద్ గారిది ఒక స్టైలు, ఈటల రాజేంద్ర ఒక స్టైలు. అలా కాదు ప్రసాద్ గారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఓకే ఇట్లా వ్యక్తుల పూజ చేసుకుంటేనే పార్టీలు అన్ని ఇబ్బందులు పడతాయి. ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన పాపం దగ్గర లేపి హెలికాప్టర్లో కూర్చొని పెడుతున్నారు. వ్యక్తి మీద తీసేయాలి పని. ఇప్పుడు ఉదాహరణకు కూడా నేను చెప్పేది, కేసీఆర్ గారు పాపం వయసు అయిపోయింది, అది అయిపోయింది, లేవలేకపోతే మన వరంగల్ సభకు కూడా 4 పెట్టి కూర్చొని పెడుతున్నారు హెలికాప్టర్లో. అంటే బండి సంజయ్ అని ఒక వ్యక్తి బీజేపీని బూస్టప్ ఇచ్చాడా లేదా అంటే మీరేం చెప్తారు? బూస్టింగ్ అదే తప్పు, అది అగ్రి అండి. బండి సంజయ్ వల్ల కొద్దిగా పార్టీ ఇంప్రూవ్ అయింది, కొద్దిగా ఒక ఉత్సాహం వచ్చింది యువతలో. ఆ రకంగా యువతకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు, ఉద్యమాలు చేశాడు. అంటే బీజేపీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటే బండి సంజయ్ కారణమా కాదా? ఎవరి వల్ల బీజేపీ ఇట్లా ఉండదండి. దానివల్ల ఏంటంటే మిగతా నాయకాలు అందరు, ఎందుకంటే బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు, బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు బస్సులలో వెళ్ళి ప్రయాణం చేసి పార్టీ తీసుకొచ్చారు. బండారు దత్తాత్రేయ గారు అయితే మా ఆర్మూర్ గురించి ఇప్పటికి కూడా చెప్తారు. బస్ స్టాండ్లలో పడుకొని తిరిగాడు, సైకిల్ మీద తిరిగాడు. మరి వాళ్ళ శ్రమ. రాకేష్ రెడ్డి వచ్చి 3 నెలలు ఎమ్మెల్యే అంటే ఊరికనే అవుతారు ఎట్లా? తప్పండి ఇది. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలాడు ఏదైనా ఉండొచ్చు,
హైజాకింగ్ ఫైజాకింగ్. ఈ బీజేపీలో మాత్రం ఎందరో కోట్లాది మంది త్యాగాల వల్ల ఈరోజు మేము గెలుస్తున్నామండి. దాంట్లో బండి సంజయ్ గారు కావచ్చు, రాకేష్ రెడ్డి గారు కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, ఒక ప్రేరేపితమైన వ్యక్తులను కొంచెం ప్రేరేపితం చేస్తాం తప్పగా మరీ అట్లా అంటే మన మొత్తం మిగతా నాయకత్వాన్ని మొత్తం అవమానించినట్టు. రైట్. ఒక్క రూపాయి హాస్పిటల్ కంటిన్యూ అవుతుందా? అది కంటిన్యూ అవుతుంది. అది ఒకటే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాం. రెండు నడుస్తున్నాయి కానీ ఒకటి సరిగా వర్కౌట్ అవుతలేదు. అది మీనింగ్ అంటే ఇబ్బందికరం అవుతుంది. మరి ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? రెండు ఉన్నాయి కదా, ఒకటి రామ్నగర్లో. ఇప్పుడు ఈ చివరికి ఒక క్వశ్చన్ వ్యక్తికి సంబంధించి, మీరు కేంద్రంలో చేస్తుంది ఏంటంటే మోడీ పేరు మీదే ప్రతి ఎలక్షన్కి వెళ్తున్నారు. చాలాసార్లు మోడీ పేరు మీద నినాదం కూడా తీసుకున్నారు. మోడీ అయితే సేఫ్ అని ఇట్లాంటి నినాదాలు తీసుకున్నారు. మరి అది వ్యక్తి పూజ కాదా? అది పార్టీకి నష్టం చేకూరదా? ఎందుకంటే ఇక్కడికి బండి మళ్ళీ నీకు ఒక్కరి మీద చేస్తే మిగతా అవమానించినట్లు. మోడీ అనే కంటిన్యూషన్ అండి. మోడీ అమిత్ షా కాకుండా థర్డ్ పేరు చెప్పండి. ఏంది మీరు ఎలక్షన్కి వెళ్ళలేదు మోడీ కాకుండా, మిగతా అభివృద్ధి పేరుతో ఎప్పుడు వెళ్ళలేదు. ఒకటి మతం, రెండోది మోడీ పేరుతోనే బీజేపీ వెళ్తుంది అనేది. అంటే మోడీ గారి తర్వాత బీజేపీ మూసేస్తాం ఎట్లా? మోడీ గారి తర్వాత బీజేపీ మూసేస్తాం అనుకుంటారు ఎట్లా? చెప్పిన కదండి, దేశం గురించి పుట్టిన పార్టీ అంటే అండి ఇది. మీరు ఈ దేశం ఉన్న నద్దులు, ఈ అఖండ భారత్ ఉన్న నద్దులు వెలుగొందుతూనే ఉంటుంది బీజేపీ. మిగతా పార్టీలు అస్తైపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.